అది కాదు కాదు అజయ్ అరుణ గారు కాదండి ఒక్క నిమిషం సురేష్ అది సురేష్ నేను చెప్తాను, అది చాలా సీరియస్గా. ఎందుకంటే ఆయనకి ఏదో థ్రెట్ ఉందనో లేకపోతే వేరే ఏదో కుట్రలు జరుగుతున్నాయని చెప్పి విపరీతంగా ప్రచారం చేస్తున్న నేపథ్యంలో అక్కడ అసలు ఒక పోలీసు లేరు, ఎవరు లేరు, ఆ ఇచ్చి సెక్యూరిటీ చూడాలి కదండి. అది డేంజరే కదా, ఎవరికన్నా డేంజరే కదండి. అది పవన్ కళ్యాణ్ గారు ఆ ప్లేస్ లో ఉన్నా, చంద్రబాబు గారు ఉన్నా, లేకపోతే లోకేష్ గారు ఉన్నా సెక్యూరిటీ ఉన్నారు. మీరు వీడియో సరిగ్గా చూడండి. ఫస్ట్ 6 సెక్యూరిటీ ఉన్నారు. కాదండి, ఆయన సరౌండింగ్ లో ఎవరు లేరు కదండి. అరుణ ఒకసారి చూడండి, ఆయన సరౌండింగ్ లో అందుకే వీడియో ఒకసారి మీ ఫోన్ లో చూడండి. 6 సెక్యూరిటీ ఉన్నారు, గవర్నమెంట్ యూనిఫామ్ లో మరి ఉన్నారు. అడుగు దూరంలో కాదండి, ఆయన ఎదుగు ఆయన తడుతున్నారు కదా, అడుగు దూరంలో వాళ్ళే వచ్చేస్తే జనాలందరూ ఇంకెక్కడ సెక్యూరిటీ కనిపిస్తారు. చూడండి, ఈ ప్రభుత్వం కక్షపూరితమైనటువంటి వ్యవహారాన్ని కూడా సమర్థిస్తుంది. వర్మ గారు మీరు భలేవాళ్ళండి, మీ ఫోన్ లో వీడియో చూడండి ముందు. అరుణ గారు మీ దగ్గర ఉన్న వీడియో వర్మ గారికి పంపించండి ఒకసారి. మీ దాంట్లో ఇంకో కొంచెం విజువల్ ఎక్కువ ఉంది. రోజా గారి కూడా. వర్మ సార్, ఇక్కడ ఒకటే స్పష్టం, జగన్మోహన్ రెడ్డి గారు పొగాకు రైతుల దగ్గరికి వెళ్ళినా, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళినా, వరిధాన్యాన్ని పండించిన రైతుల దగ్గరికి వెళ్ళినా, నిన్న మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినా, వీళ్ళు కేవలం వక్రీకరించేటువంటి పనే చేస్తున్నారు. కానీ వీళ్ళ అసమర్థతని చెప్పుకోలేకపోతే ఏ వీడియో రాలేదండి అరుణ గారు. వీళ్ళు ఈ రోజు పల్ప్ ఫ్యాక్టరీలు ఎందుకు తెరిచారు చెప్పగలుగుతారా? ఎన్ని లక్షల టన్నులు కొన్నారో చెప్పగలుగుతారా? సురేష్, ఏది ఉన్నదో అది ముక్కు సూటిగా మాట్లాడే తత్వం నాది. అది రాంగో అక్కడ అలాగ ఉండకూడదు, ఆ పరిస్థితి ఉండకూడదు. ఏదైనా జరగడానికి జరిగితే అది ప్రభుత్వానికి పడుతుంది. నేను ఓపెన్గా చెప్తున్నాను, అందులో ఇంకేముంది. ఇప్పుడు ఆవిడ ఏదో వీడియో అన్నారు, అది కూడా నేను ప్లే చేస్తాను. ఏముంది, నాకు ప్లే చేయడానికి నాకు ఇబ్బంది లేదు కదా. అరుణ గారు పంపించండి, నేను ప్లే చేస్తాను. బాలాగారు మాట్లాడే లోపు 2 పంపించాను సార్, మీకు చూడండి వచ్చాయి. ఓకే, పీసీఆర్ ఇది మీకు పంపిస్తున్నాను, అది ప్లే చేయండి. బాలాగారు ఏంటి దండుపాల్యం చేస్తారు, బంగారుపాల్యం ఎవరు కొట్టరు ఇది? ముందుగా ప్యానెల్లో ఉన్న అందరూ పొలిటికల్ స్పోక్స్ పర్సన్స్ కి, అలానే మీకు అండ్ వీక్షించే ప్రజలకు అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఒకటండి, క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం అనేది, అంటే క్యారెక్టర్ అంటే ఓన్లీ 1 పర్సన్ కాదండి, ఒక ఏరియా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇప్పుడు లార్జర్ అట్ పబ్లిక్ అనేది, ఇప్పుడు అక్కడికి జనాలు వస్తున్నారు, వీళ్ళందరూ ఎవరండి అంటే అదర్ స్టేట్ వాళ్ళ, పోనీ లేకపోతే మన అమెరికా నుంచి కానీ లండన్ నుంచి కానీ తీసుకొచ్చిన వాళ్ళ, ఇదే రాష్ట్రంలో ఓటు హక్కు కలిగి ఉన్న ప్రజలు. మేబీ ఈ ప్రభుత్వానికి ఓటు వేసి ఉండొచ్చు, వేసి ఉండకపోయి ఉండొచ్చు. ఓకే, అరుణ గారు మీరు పంపించింది ఇది కూడా ఇంచుమించుగా ఒకే వీడియో. ఇదేంటంటే వేరే ఛానల్ కాబట్టి అది నేను డైరెక్ట్గా ప్లే చేయలేను. ఒకసారి మీరు చూడండి సురేష్, ఒకసారి చూడండి సార్. నాకు చాలా స్పష్టంగా తెలుసు, నేను అక్కడే ఉన్నా. అవునా? నేను ప్రత్యక్ష సాక్షిని, నేను అక్కడే ఉన్నాను. ఒక్క కానిస్టేబుల్ లేదు సార్. ఈ ప్రభుత్వం ఏ రకంగా కక్ష బట్టి ఈ రకంగా చేస్తుందంటే, ఇలా అలాగే నారా లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ ఆ విధంగా జనాల్లోకి వస్తారా? దమ్ముందా వాళ్ళకి? రాగలుగుతారా వాళ్ళు? దమ్ములు కాదు సురేష్, స్పెషల్ హెలికాప్టర్లు. ఓకే సురేష్, ఇది చూడండి, ఇదిగో వీడియో ఇది. సో హెవీ క్రౌడ్ అండి, హెవీ క్రౌడ్. అది అయితే సరిపోదు, 100% ఆ సెక్యూరిటీ అయితే సరిపోదు, అందులో నో డౌట్. అది ఆయన తోసుకెళ్ళిపోతున్నారు. రైట్, ఓకే, ఆయన్ని తోసుకెళ్ళిపోతున్నారు. వర్మగారు నేను అనేది సెక్యూరిటీ కావాలి, మనకి కూడా సెక్యూరిటీ ఇవ్వాలా. కానీ వచ్చిన పోలీస్ అధికారులేమో పోలీస్ అధికారులు పెడితే మమ్మల్ని ఆపుతున్నారు, అడ్డుకుంటున్నారు, వాళ్ళు ఇసిరేస్తున్నారు, బార్గెట్లు దోసేస్తున్నారు, వాళ్ళ పని వాళ్ళు చేయట్లేదు. వీళ్ళు ఇప్పుడు ఏమంటున్నారు సురేష్, నేను అక్కడే ఉన్నా క్రమశిక్షణ లేదు కదా, క్రమశిక్షణ అడ్డుకోవడానికి చెక్ పోస్టులు పెట్టేదానికా మీకు పోలీసులు?
వర్మ గారు ఇలా. ఇదే బంగారుపాలెంలో నారా లోకేష్ గారు యువగలం పాదయాత్ర చేస్తే అదే యువగలం పాదయాత్ర ఆ రోజే బంగారుపాలెంలో పోలీసులు మొత్తం వచ్చి ఆయన వ్యాన్ అన్ని లాక్కొని వెళ్ళి పెద్ద గొడవ చేస్తే ఆ రోజు లోకేష్ గారికి సెక్యూరిటీగా నించుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చుట్టూ రౌండ్ అప్ చేసి నారా లోకేష్ గారి పాదయాత్ర మీరు ఏ ఊరిదైనా ఎత్తండి. ఇప్పుడు నారా లోకేష్ మీకు బహిరంగంగా సవాల్ విసురుతున్నా, మీరు నారా లోకేష్ గారి పాదయాత్రలో ఏ నియోజకవర్గం ఎత్తండి, పోలీస్ అధికారులు కానీ లేరని కానీ నిరూపిస్తే వీళ్ళు ఏం చెప్తే చూడడానికి సిద్ధంగా ఉన్నాను నేను. ఇప్పుడు చూపిస్తాను నేను ప్రతి ఒక్క నియోజకవర్గంది. ఓకే. బంగారుపాలెంలో నాకు చూపించవు రైట్, ఓకే 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 బంగారుపాలెం విజువల్ బాలాగారు రెస్పాండ్. సవాల్ నేను కూడా ఇస్తున్నాను. నీకు బంగారుపాలెం విజువల్ తీసుకొచ్చి నాకు చూపించు. నేను ఉన్న బంగారుపాలెంలో పోలీస్ లాఠీ దెబ్బలు వర్మ తిన్నా గారు, రోజు మీరు నాకు అదే అంశం మీద కానీ అవకాశం ఇస్తే నేను